మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నచ్చితే జోడి లేదంటే ఈడి, బీజేపీ వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తే జోడి, కాదన్నాం అనుకో ఈడీ వస్తే తెల్లారిగా. ఇది ఈ దేశంలో జరుగుతున్న రాజకీయాలు. అందువల్ల మీరు ఆలోచన చేయండి. మన దురదృష్టవశాత్తు పద్మమ్మ ఓడిపోవచ్చు, కానీ వెంకట్రామరెడ్డి గారు బాగా చదువుకున్న వ్యక్తి. కలెక్టర్గా, జాయింట్ కలెక్టర్గా 11 ఏళ్లు మన జిల్లాలో పనిచేసింది. పాపన్నపేట కానీ, శంకరంపేట కానీ, టేక్మాల్ కానీ, మన గణపురం కానీ, మెదక్ కానీ, రామాయణపేట కానీ, తూప్రాన్ కానీ, శివంపేట కానీ ఇంచు ఆయనకు పూర్తి అవగాహన ఉన్నది. ప్రజలకు ఏం కావాలో తెలుసు, అన్నీ గుర్తుపెట్టాడు, అధికారిగా అనుభవం ఉంది. అటువంటి వ్యక్తి ఎంపీగా గెలిస్తే రేపు ఢిల్లీలో కొట్లాడతాడు, మన పనులు మంచిగా చేయిస్తాడు. అంతేకాదు ఆయనకు మంచి మనసున్నది. దేవుడు ఆయనకు చదివిచ్చిండు, దేవుడు ఆయనకు ధనం కూడా ఇచ్చిండు, విద్య ఇచ్చిండు, ధనం కూడా ఇచ్చిండు. ధనం చాలా మందికి ఇస్తారు, గుణం కావాలి. ధనం ఉన్నంత మాత్రమే సరిపోదు, గుణం కావాలి. వెంకట్రామరెడ్డి గారికి మంచి గుణం కూడా ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ఆయన ఎంపీగా పోటీ చేస్తే అనుకోలే 2014 సంవత్సరంలో మా దుబ్బాక ప్రాంతంలో చేనేత కార్మికులు తల్లిదండ్రి చచ్చిపోతే 2 ఆడపిల్లలు ఉండే. ఆ 2 ఆడపిల్లలు ఆయన జాయింట్ కలెక్టర్గా ఉంటే సంగారెడ్డికి పోయి, అమ్మా నాయన చచ్చిపోయిండ్రు, మేము అనాథ పిల్లలం, మమ్మల్ని కాపాడు అని దరఖాస్తు ఇచ్చిండు. ఆయన బాధపడి ఆ పిల్లల్ని దత్తత తీసుకొని ఆ పిల్లల్ని చదివించిండు, ఉద్యోగం ఇప్పించిండు. ఇవాళ ఆడపిల్లల పెళ్లిళ్ళు కూడా చేస్తా ఉన్నాడు వెంకట్రామరెడ్డి గారు. మా సిద్దిపేటలో ఒక ఆయన రైస్ మిల్ అమాలి పనిచేస్తాడు. ఒక ఆయన బిడ్డకు కరీంనగర్లో డాక్టర్ సీట్ వచ్చింది. డాక్టర్ సీట్ వస్తే ఫీజు లేదు, పైసలు లేవు కట్టనీకి. అమ్మాయి ఏడుస్తుంది అని ఆయన దగ్గరికి పోతే తన సొంత డబ్బులు ఇచ్చి ఇవాళ అమ్మాయిని డాక్టర్ చేసినటువంటి గుణం కూడా మన వెంకట్రామరెడ్డి గారికి ఉంది. ఓ మంచి మాట అన్నాడు. ఏమన్నాడు? నేను ఎంపీగా గెలిచినాక ఢిల్లీకి వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి తెచ్చేది తెస్తా, అవే కాదు మా కార్యకర్తలు, మా పేదవాళ్ళ పిల్లల చదువుల కోసం 100 కోట్ల రూపాయల విద్యా నిధిని మా ట్రస్ట్ మీద ఖర్చు పెట్టా అంటుంది. వెంకట్రామరెడ్డి గారి ట్రస్ట్ మీద మీ పిల్లలు ఎవరైనా డాక్టరో ఇంజనీరో చదివితే వాళ్ళ ఫీజులు నేను గట్టి చదివిస్తా, ఏడాదికి 20 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టా అంటుంది వెంకట్రామరెడ్డి గారు. ఇట్లాంటి ఫంక్షన్ హాల్లో పెళ్లిళ్ళు చేసుకోవాలంటే చాలా పైసలు అవుతున్నాయి. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు 1,00,000 రూపాయలు, కానీ ఫంక్షన్ హాల్ ఖర్చులు ఎక్కువైతున్నాయి కదా. కాన్స్టిట్యున్సీకి ఒకటి 9 నెలల్లో ఫంక్షన్ హాల్ కడతా, 1 రూపాయికే ఫంక్షన్ హాల్ ఇస్తా అంటుంది. కరెంటు బిల్లు కూడా నేనే కట్టుకుంటా, 1 రూపాయికే కార్యకర్తల పిల్లల పెళ్లిళ్లకు ఫంక్షన్ హాల్ ఇస్తా అంటుంది. అదేవిధంగా పిల్లలు పరీక్షలు రాస్తే పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తా అంటుండు. ఆడపిల్లలకు ఉచిత కుట్టు శిక్షణ నేర్పించి తన ట్రస్ట్ పేరు మీద ఉచితంగా కుట్టు మిషన్లు కూడా ఇస్తా అంటుండు వెంకట్రామరెడ్డి గారు. మరి మంచి గుణమున్న మనిషి, పేదల మనిషి, అనుభవం ఉన్న మనిషి మీ వెంకట్రామరెడ్డి గారికి మే 13వ తారీఖు నాడు కారు గుర్తుకు ఓటేసి